ఆర్థోపెడిక్ డాక్టర్ మా దగ్గర నేర్చుకుంటే నేను ఫెలోషిప్ అని పెట్టాను. ఇప్పుడు వచ్చారు మొత్తం 5 మంది ఉన్నాం. 5 మంది డాక్టర్స్ వాళ్ళ జీవిత నాణ్యత తగ్గినట్టు ఉంటుందో అంటే వాళ్ళు పని చేసుకోలేక వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడ్డారు. అలాంటి ఏ అవును సార్ మెయిన్ ఏంటంటే సార్ ఈ మోకాలు నొప్పులకు వాళ్ళకి ఏ స్టేజ్లో ఉంది, వాళ్ళు ఏం చేస్తే తగ్గుతుంది, మందులు లేకుండా ఏం చేస్తే కండరాల పట్టుదలతో ఎలా దీన్ని నొప్పిని తగ్గించుకోవచ్చు, వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఏమంటారంటే సార్ మోకాలు ఇంజెక్షన్ అయితే తగ్గిపోతుంది సార్ అని అడుగుతారు. అన్నిటికీ ఒకటే వ్యాధి, అన్ని వ్యాధులకు ఒకటే మందు అని వాళ్ళు దానికి మనం ఏం చేస్తామంటే ఒక మనిషి 1000 మందికి సమాధానం చెప్పలేదు కాబట్టి 10 మంది ఉంటే ఉంటేనే ఒకసారి చెప్తాము. అందరూ కలిస్తేనే మనం టీం లాగా మన దగ్గర డాక్టర్లు పెట్టుకొని వాళ్ళకు ట్రైనింగ్ తీసుకోవాలి. మనం పక్కన నేర్చుకోవడం ఇంపార్టెంట్. రేపు పొద్దున నేర్చుకోవడం లేదు, నేను ఆపరేషన్ చేయించుకోవాలంటే ఒక మంచి డాక్టర్తో చేయించుకోవాలంటే అది నా ఇప్పుడే అనుకో ఉచిత మోకాలు శస్త్రచికిత్సకు పరీక్షలు చేసి వారికి ఆపరేషన్ అవసరమా, ఆపరేషన్ అవసరం లేకుంటే కొన్ని సూత్రాలు పాటిస్తే సరిపోతుందనే దాని విషయాన్ని గురించి కడప విద్యాసాగర్ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి గారు ఈ ప్రోగ్రాం జరుపుతున్నారు. ఆయనతో పాటు ఒక 5 మంది డాక్టర్లు కూడా వచ్చినారు. 1000 రూపాయలు ఈజీగా అవుతారు. అటువంటి పరిస్థితి లేకుండా మన దగ్గరికి వచ్చి ఆయన డాక్టర్లు వాళ్ళ బృందం అంతా వచ్చి ఇక్కడ చేసేది గొప్ప విషయం. అందరూ ప్రతి ఒక్కరూ డబ్బు అనే కాలంలో ప్రజలకు కూడా మనం సర్వీస్ చేయాలా. మనం డాక్టర్ వృత్తి చదివించినాము, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న తర్వాత మనం కూడా ప్రజలకు సర్వీస్ చేయాలనే ఒక మంచి ఆలోచనతో మన ఈ డాక్టర్ మన విద్యాసాగర్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ చేయడము, మిగతా డాక్టర్లందరూ కూడా వచ్చి చేయడం ఇది చాలా సంతోషించదగ్గ విషయము. పొద్దుటూరులో ఇది ఒక మనమందరము ఆయన హర్షించాల. వాళ్ళ డాక్టర్లు 5 మంది డాక్టర్లు వాళ్ళ కాంపౌండర్స్ అందరూ వచ్చి మనకు పరీక్షలు నిర్వహించి మనకు ఏదో బయట ప్రాంతాలకు పోయి మనం పరీక్షలు చేయించుకొని ఏం చేయాలని మాకు మోకాళ్ళకు అనే దానికోసం సలహాలు ఇవన్నీ బయటికి పోకుండా మనకి ఇక్కడికి వచ్చినారు కాబట్టి ఆయన ఇచ్చే సలహాలు తప్పకుండా పాటించండి. చాలా ఎక్స్పీరియన్స్ డాక్టరు. ఇక్కడ చేసినా అంటే మన వల్ల ఏమైందంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఊరికే చేస్తాడంటే ఏదో ఊరికే అంటే మనకు ఇష్టం ఉండదు, డబ్బులు దొరికితేనే ఇష్టం. కరెక్టే కదా. ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన మందులు ఇష్టపడరు, అందరూ ప్రైవేట్ డాక్టర్ దగ్గరనే పోతుంటారు. ప్రైవేట్ డాక్టర్ ఇచ్చేది అయ్యే మందులే, మనం ఇచ్చేది అయ్యే మందులే. కాబట్టి ఊరికే చూస్తున్నారనే దాని మీద మీరు అందరూ ఏదో మళ్ళా ఇదే సలహాను మీరు పాటించాలి. ఆయన ఇచ్చిన సలహాను మళ్ళా ఒకరి దగ్గర చూపించుకోవాల్సిన అవసరం లే. వాళ్ళు ఏదో వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఇక్కడ మంచి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో గతంలో చాలా మెడికల్ క్యాంపులు జరిగినాయి. కానీ ఆ మెడికల్ క్యాంపుల్లో ఎవరు కూడా మోకాలకు సంబంధించిన క్యాంపు ఎవరు జరపలే. నాకు తెలిసి ఇంతవరకు పొద్దుటూరులో ఎవరు జరపలే. మొట్టమొదటిగా విద్యాసాగర్ రెడ్డి గారు వీళ్ళు వచ్చి మన పొద్దుటూరులో మెడికల్ క్యాంపు జరిగింది. మనం అందరం హర్షించాలా. ఓపికతో సహనంతో మీరు అందరూ పరీక్షలు చేయించుకోండి. రాత్రి 12 గంటలైనా ఉంటారు. వాళ్ళకి మధ్యాహ్నం విరామ సమయం కూడా అవసరం లేకుండా చికిత్స చేసేదానికి వాళ్ళు వచ్చినారు. వాళ్ళకి మంచి పనులు చేయాలనే మంచి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. కాబట్టి మీరు అందరూ సహనంతో ఓపికతో నీళ్ళ మీద పడకుండా ఉంటే మంచిది. క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసేసి మోకాళ్ళు అదే కాకుండా ఇతర నొప్పులపై అవగాహన తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే వ్యాధి ఏ స్థితిలో ఉంది, మనం ఏం చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా అనుకుంటుంటారు చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు, సార్ మోకాళ్ళలో ఇంజక్షన్ వేస్తారా సార్ అని. అంటే అన్ని వ్యాధులకు అన్ని మోకాళ్ళ అరుగుదలకు ఒకే చికిత్స కాదు. ఒక్కొక్క మోకాళ్ళ అరుగుదల ఒక్కొక్క విధంగా ఉంటుంది. వయసును బట్టి, బరువును బట్టి, దాని యొక్క ఎంత తీవ్రతను బట్టి, వాళ్ళ జీవిత నాణ్యత ఏ విధంగా ఉందనే దాన్ని బట్టి చికిత్స ఇవ్వాల్సి వస్తుంది.
సో వాటి గురించి ఈరోజు సమగ్ర సమాచారం ఇవ్వడానికి ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా మనము వినూత పద్ధతిలో ఈరోజు మీ దగ్గరికి ఒక ఎక్స్రే మిషన్ తీసుకురావడం జరిగింది. సాధారణంగా మీరు అనుకుంటుంటారు ఎంఆర్ఐ తీస్తేనే అన్ని కనపడుతుంటాయని. ఎంఆర్ఐ అనేది పనుకోబెట్టి తీసేది, కానీ ఎక్స్రే అనేది ఒక నిలబెట్టి తీసిన ఎక్స్రే. అంటే ఒక మనిషి బరువు అంతా పడినప్పుడు మోకాల స్థితిగతి ఎలా ఉంది అనేది పూర్తి వివరాలు తెలుస్తాయి. సో అది చాలా ఇన్ఫర్మేటివ్ ఎక్స్రే. సో అలాంటిది కూడా మీకు ఈరోజు ఉచితంగా మేము సర్వీస్ చేయగలుగుతున్నాము. సో దీని క్యాంపుకు అన్ని మాకు కృషి చేసినందుకు కానీ జార్జ్ క్లబ్ తరఫున మరియు సార్కి ఎమ్మెల్యే సార్కు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞాభివందనలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ. చికిత్స నిపుణులు విద్యాసాగర్ రెడ్డి గారికి, అదేవిధంగా పిలవగానే ఈ క్యాంపు ఓపెనింగ్కు విచ్చేసినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ నంద్యాల వరదరాజ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన పేషెంట్లందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ కూడా ఈ క్యాంపు ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే దాదాపు మీరు ఈ చికిత్స కానీ ఈ సమాచారము ఈ ఎక్స్రే తెలుసుకోవాలంటే కనీసం ఒక్కొక్క పేషెంట్ 1000 నుంచి 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటిది ఈరోజు దాదాపు ఇక్కడ కనీసం అంటే ఒక 200 మంది ఉన్నారు. వారందరికీ కూడా ఆ సర్వీస్ ఉచితంగా జరుగుతోంది. ఈ క్యాంపును మీ అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ క్యాంపుకు ఇచ్చేసి దీన్ని ఓపెనింగ్ చేసినటువంటి నంద్యాల వరదరాజ రెడ్డి గారికి, మన ప్రీతం ఎమ్మెల్యే గారికి మరోసారి ధన్యవాదాలు. 2 నిమిషాలు ఆయనను ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. జార్జ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మోకాలు ఆపరేషన్లకు సంబంధించి సూచనలు సలహాలు ఇచ్చేదాని కోసం కడప డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి, విద్యాసాగర్ ఆసుపత్రికి సంబంధించిన విద్యాసాగర్ రెడ్డి గారు, మన డాక్టర్ వరుణ్ రెడ్డి గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గారు, వీళ్ళందరూ పొద్దుటూరుకు వచ్చి చాలా మన మెడికల్ క్యాంప్స్ జరుగుతుంటాయి. పొద్దుటూరులో కానీ చాలా చోట్ల సొంతంగా జరుపుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా మనకి జరుగుతుంటాయి. కాబట్టి మెడికల్ క్యాంపుల్లో చాలా మెడికల్ క్యాంపులు జరిగి ఏదో బీపీ షుగర్ ఇవన్నీ చెక్ చేసి వాళ్ళకు కావాల్సిన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ నాకు తెలిసినంత వరకు పొద్దుటూరులో మోకాలు శస్త్రచికిత్సకు సంబంధించి పరీక్షలు చేసి సూచనలు సలహాలు ఇచ్చేదానికోసం మీరు ఇది ఒక్కటే నేను మొట్టమొదటిసారిగా అనుకుంటున్నా. కాబట్టి మనందరము వారు డాక్టర్ల దగ్గర పోయి మనము డబ్బులు ఇచ్చి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటుంటాం. డాక్టర్లు మన దగ్గరికి వచ్చి ఉచితంగా సలహాలు సూచనలు చేసి ఎక్స్రే చేసి వాళ్ళే దాన్ని నిశ్చితంగా పరిశీలించి ఏం చేస్తే దానికి ఆపరేషన్ అవసరమా లేకపోతే కొన్ని అవసరమైతే ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా సలహాలు ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఓపెన్గా అన్ని డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకొని ఎంతమందికి మనం మళ్ళీ మాట్లాడుతున్నాం డాక్టర్ గారితో ఆపరేషన్ అవసరం ఉంది, ఎంతమందికి ఆపరేషన్ లేకుండానే మన ఇప్పుడు మీరు చెప్పే సలహాలు సూచనలు ఎంతమందికి కూడా తెలుసుకోగలుగుతారు. కాబట్టి మీరందరూ ఓపికతో సహనంతో ఉండండి.